పిల్లలు పెరిగే క్రమంలో ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడితే బాగుంటాయి, ఎక్కడ పెడితే మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇంటెన్షన్ ఉండేది ఏంటంటే ఫస్ట్ టైంలోనే ఫ్లాట్ మీద పెట్టేసి 20 సంవత్సరాలు మీరు ఆ లోన్లో లాక్ అయిపోయే కంటే కూడా మన ఇంటి పక్కన కొందామంటేనేమో లక్షల్లోకి వెళ్ళిపోయాం. హాయ్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని, ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. అండ్ ఇప్పటి వరకు ఒక 10 ఇయర్స్లో నేను చాలామందికి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ పెడితే బాగుంటాయి, ఎక్కడ పెడితే ఇన్వెస్ట్మెంట్ డబుల్ ట్రిపుల్ 10 టైమ్స్ అవుతాయి, ఎక్కడ పెడితే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని చాలామందికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను సలహాలు ఇచ్చాను. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, అసలు ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా? ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది 5 రెట్లు అవ్వడం, 10 రెట్లు అవ్వడం, ఇదంతా నిజమేనా? ఇది ఎక్కడి వరకు మనము ప్లాన్ చేసుకోవచ్చు? ఎలాంటి ప్లేసుల్లో పెడితే నిజానికి ఒక 1 రూపీ బికమ్స్ 10 రూపీ, ఎలాంటి ప్లేసుల్లో పెడితే 1 రూపీ బికమ్స్ 1 రూపీ, ఈ విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. కొన్ని కేస్ స్టడీస్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఎన్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్గా నేను ఒక 25 కంట్రీస్తో 200 కోట్లకు పైగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ ఇచ్చున్నాను. అంటే ఎవరెవరు ఎలా బెనిఫిట్ అయ్యారో ఒకసారి చూద్దాం. అంటే నేను ఇప్పుడు అవినాష్ అనే ఒక కస్టమర్ని తీసుకుంటాను. అతను మన దగ్గర ఐటీ పీపుల్ అయినా, సో మంచి కంపెనీలో ఫార్చ్యూన్ 500 కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. 1.5 lakh శాలరీ. సో హస్బెండ్ వైఫ్, ఒక 4 years ఓల్డ్ పాప ఉంది. మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మనల్ని అడిగింది ఏంటంటే, ఆర్యన్ నిజానికి ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా వరకు బెనిఫిట్స్ వస్తాయంట, ఎంతవరకు బెనిఫిట్స్ వస్తాయని అడిగారు. నేనేం చేశానంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది దిస్ ఈజ్ ద రైట్ టైం. అంటే పిల్లలు పెరిగే క్రమంలో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పటికి ఉపయోగపడుతుంది అంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మిగతా వాటిలాగా నెక్స్ట్ ఇయర్కి ఎంత వచ్చింది, ఆ నెక్స్ట్ ఇయర్కి ఎంత వచ్చింది అని చూసుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మినిమం 5 years దాన్ని పక్కన పెట్టేసేయాలి. 10 years పక్కన పెట్టగలిగితే చాలా బెస్ట్. నేను ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండేయంటే, ఒక 20 years వెయిట్ చేయగలిగితే దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసీలు కానీ ఇంకా అలాంటి బాపత అన్నీ కూడా మినిమం 20 సంవత్సరాల వరకు లాకింగ్ పీరియడ్ ఉండేది. సో అప్పట్లో జనరేషన్ అంటే 80s జనరేషన్ చూసుకుంటే 20 years అయినా సరే హ్యాపీగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ 90s జనరేషన్ అంతా కూడా ఎలా ఉందంటే, అంత టైం వెయిట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి లాభాలు రావాలి, ఎవరికైనా అదే ఉంటుంది. 100% అది యాక్సెప్ట్ అంటే దాన్ని మనము ఆ లాభాలు తీసుకోవాలనుకోవడం 100% తప్పు కాదు. బట్ కాకపోతే మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటే 2 yearsలో ఎంత అవుతుంది, 3 yearsలో ఎంత అవుతుంది, ఇట్లా అన్నీ కంటే కదా ఒక 5 years దాన్ని పక్కన పెట్టగలిగితే 100% మీరు పెట్టిన దానికి డబుల్ నుంచి 2 times అయ్యే అవకాశాలు చాలా ప్లేసెస్లో ఉన్నాయి. నేను సజెస్ట్ చేసిన మినిమం గ్యారంటీ ఎలా ఉంటుందంటే, 5 yearsలో నేను పెట్టిన పెట్టుబడికి డబుల్ అయ్యే ప్లేసులని సజెస్ట్ చేశాను. మోస్ట్ ప్లేసెస్లో 5 years, అది 3 yearsలో కూడా డబుల్ అయిపోయినాయి. అండ్ 5 years ఆఫ్ ద టైంలో 2 times అయింది. 10 years వెయిట్ చేయగలిగిన వాళ్ళకి బిలీవ్ మీ ఆర్ నాట్ 1 crore బికమ్ 6 crores అండ్ 8 crores, అంటే 6 నుంచి 8 times అయింది. కానీ ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే, సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా అవినాష్ అనే పర్సన్ చెప్పాను కదా, తన చేత 2019లో మహేశ్వరం ఏరియాలో ఒక 300 square yards కొనిపించాను. అక్కడ అప్పట్లో ఒక 10,000 రూపీస్లో ఉండేది. ఒక 30 lakhs లోపల ఒక మంచి ప్లేస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయించాను. 19 నుంచి 25కి అయ్యేసరికి అది 45,000 అయ్యింది. ఒక 10 బికమ్స్ అంటే 3.5 times బాగా పెరిగింది. అంటే ఇక్కడ ఆ 30 lakhs అనేది ఇంచుమించు 1 crore పైన అయింది. సో ఎక్కడైనా మీకు ఇన్వెస్ట్మెంట్ పెడితే అంటే సపోజ్ బ్యాంక్లో పెట్టగలిగితే 11 సంవత్సరాలు వెయిట్ చేస్తే మీరు పెట్టినది డబుల్ అవుతుంది. అదే వేరే ప్లేసుల్లో ఎక్కడైనా పెడితే మినిమం 9 years పడుతుంది. షేర్స్లో పెడితే అది ఎలా ఉంటుందంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. ల్యాండ్ మీద పెడితే మాత్రమే 100% మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేనేం చెప్తానంటే, ఎంప్లాయీస్గా ఎవరైనా ఉంటే 100% మీరు ఒక 2 కానీ 3 కానీ ప్లాట్స్ని సెక్యూర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు రోజు చేసే రొటీన్ ఏంటంటే ర్యాట్ రేస్ అంటాం మనం. పొద్దుటే ఉదయం లేస్తాము, బాక్స్ తీసుకెళ్తాము, ఆఫీస్కి వెళ్తాము, మళ్ళీ తిరిగి ఆఫీస్ నుంచి వస్తాము, మళ్ళీ సేమ్ రొటీన్ ఉంటుంది. ఒక సండే రోజు లేదా సాటర్డే రోజు హాలిడే వస్తే ఆ టైం అంతటిని కూడా నార్మల్గా వేరే వాటికి సరిపోతుంది. ఇదే రొటీన్లో మీరు సేవింగ్స్ చేసుకున్న దాన్ని ఒక చోట పెట్టాలంటే ఐడియా కూడా రాదు మీకు. నేనేమంటానంటే, జీతానికి చేస్తూ జీవితంలో
కోటీశ్వర్లైన వాళ్ళు ఒక్కడు కూడా లేరండి. అంటే ఎప్పుడైనా సరే జీతం మీద డబ్బులు ఎంత సేవ్ చేసుకున్నా అలా పక్కన పెట్టుకుని ఏదైనా కొనుక్కున్నా కూడా లైఫ్లో కోటీశ్వర్లు అవ్వడం అనేది అసాధ్యం. సో అలాంటప్పుడు లైఫ్లో అందరికీ కూడా బిలీనియర్ అవ్వాలి లేదా మిలీనియర్ అవ్వాలని 100% మనందరికీ ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళకి చాలా చాలా ఇంటెన్షన్ ఉండేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే 100% నేను చెప్పేది ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ని సెక్యూర్ చేసుకోండి. ఒకరి ఫ్లాట్స్ ఏంటి అంటారు. ఫ్లాట్ కూడా మీరు తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మీరు తీసుకోకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇల్లుందా అని అడుగుతారు. బట్ ఫస్ట్ టైం నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైంలోనే ఫ్లాట్ మీద పెట్టేసి 20 సంవత్సరాలు మీరు ఆ లోన్లో లాక్ అయిపోయే కంటే కూడా మీరు చక్కగా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే ఒక కొన్నిసార్లు మీకు 10 lakhs ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి మీకు దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై హైవే తీసుకోండి. కొంచెం లోపలికి వెళ్ళే ఏరియా సదాశివపేట దాటి కొంచెం లోపలికి వెళ్ళే ఏరియాస్లో మీరు కానీ చెక్ చేసి చూసుకుంటే మీకు DTCP అండ్ అరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు 10 లక్షలు వచ్చేస్తాయి. అదేవిధంగా మీరు షాద్ నగర్ సైడ్లో కూడా మీరు వెళ్ళొచ్చు. షాద్ నగర్ సైడ్కి వెళ్తే పరిగి రోడ్ సైడ్ లోపలికి వెళ్తే కనుక మీకు 100% తక్కువ ప్రైస్లో కూడా అంటే 10 lakhsతో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న దాంట్లో అంటే 10 లక్షలు ఒకేసారి జమ అయిన తర్వాత ల్యాండ్ కొందామంటే జీవితంలో ఎప్పటికీ సాధ్యం కాదు. ఎప్పుడైనా ల్యాండ్ ఎవరిని తీసుకున్నా మీరు చెక్ చేసి చూసుకోండి. వాళ్ళ దగ్గర 2 లక్షలు 3 లక్షలు క్యాష్ ఉంటుంది. రిమైనింగ్ అప్పు చేసో లేకపోతే గోల్డ్ పెట్టో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ని యూజ్ చేసుకునో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అమౌంట్ తీసుకుని ఆ 10 లక్షలు ఏదైనా సెక్యూర్ చేసుకోగలిగి ఒక ప్లాట్ తీసుకోగలిగితే ఆ ప్లాట్ మీకు 5 yearsలో 100% చెప్తున్నాను 10 అనేది బికమ్ 20 కానీ 25 కానీ 30 కానీ ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తాయి అక్కడ దగ్గరలో ఒక డెవలప్మెంట్స్ వస్తే కనుక 50 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే పెద్దది చిన్నది లేదు దూరంగా వెళ్తున్నామా దగ్గరగా వెళ్తున్నామా 100% చెప్తున్నాను. మనకు బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు కొంచెం దూరంగా వెళ్ళాలండి. ఎందుకంటే మన ఇంటి పక్కన కొందామంటేనేమో లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. ఓకే ఓఆర్ఆర్ దాటి దగ్గరలో కొందామంటేనేమో 20,000 25,000 30,000 ఉంది. కొంచెం లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. బట్ ఎప్పుడైనా సరే ఈ దూరం ఒకప్పటికి దగ్గర అయిపోతుంది. 100% మీరు చేయాల్సింది ఏంటంటే వెయిటింగ్. ఈ వెయిటింగ్ ఎన్ని సంవత్సరాలు చేయాలి అంటే 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మీరు పెట్టిన డబ్బు 100% చెప్తున్నాను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పిల్లలు కెరియర్కి ఉపయోగపడుతుంది, లేదంటే మీ రిటైర్మెంట్కి ఉపయోగపడుతుంది, లేదంటే పాప పెళ్ళికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. చాలామంది అంటే ల్యాండ్లో పెట్టడానికి చాలామంది భయపడుతుంది ఏంటంటే పెట్టిన తర్వాత దాన్ని ఎట్లా రీసేల్ చేయాలి, చేయగలమా లేదా ఇలాంటి డౌట్లతో అంటే రేపు రాబోయే డౌట్లతో ఇప్పుడు పెట్టడం మానేస్తున్నారు. నేనేమంటున్నానంటే ల్యాండ్ డెవలప్ అయ్యి రేట్ పెరిగిన తర్వాత ₹1 తక్కువకో ఎక్కువకో 100% ల్యాండ్ సేల్ అవ్వడం అనేది గ్యారంటీ. అంటే ఒక నెల పట్టేది 2 నెలలు పడుతుందేమో కానీ మీకు ఎక్కడ కూడా రీసేల్లో కూడా ఇష్యూస్ రావు. ఎలాంటప్పుడు అంటే మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైమ్స్ కంపెనీలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక 10 years కానీ 5 years కానీ మెయింటెనెన్స్ ఇస్తున్నారా ఇలాంటి విషయాలు చెక్ చేసుకుని కంపెనీ బ్యాక్గ్రౌండ్ 100% స్ట్రాంగ్గా ఉన్న తర్వాత రరా అప్రూవ్డ్ ప్రాజెక్టులు తీసుకుంటే మీకు ఏ రిస్క్ ఉండకుండా హ్యాపీగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీ పిల్లలకు కానీ మీకు కానీ లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కానీ 100% ఓపెన్ ప్లాట్స్ ఉండకపోతే రేపన్న రోజున చాలా 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 ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే డబ్బు ఎంత ఉన్నదన్నది ఇప్పుడు ఒక పర్సన్ని ఒక కరోడ్పతి అని ఎలా చెప్పగలరంటే అతని దగ్గర కోట్ల రూపాయలు ఉన్నంత మాత్రాన ఆయన కరోడ్పతి కాడు. ఆయన వెనకాల ఉన్న అసెట్స్ అంటే ఆస్తుల వాల్యూ అంటే ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇవి మాత్రమే అతన్ని కరోడ్పతిగా చేయగలవు. సో 100% నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్. ఎంత తక్కువ ఉన్నా పర్లేదు స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్. మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీకు దగ్గర తక్కువ ఉన్న ₹1,00,000 ఉన్నా కూడా డేర్ చేయండి. ₹1,00,000 ఉండి 10 లక్షలకి అమ్మో ఎలా చేయగలం అనుకుంటున్నారేమో. మీకు ఓపెన్ ప్లాట్ కొనడం అనేది ఒక మంచి పనికి కొంటున్నారు. అంటే రేపు దాని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు, లేదంటే మీకు రిటైర్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు. ఏ మంచి పని చేసినా మీకు డబ్బులు వస్తాయండి. 100% చెప్తున్నాను. 1 లక్షతో స్టార్ట్ చేయండి. 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ 100% వస్తాయి. బికాజ్ యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ వర్క్. మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి ఏర్పాటు చేయాలనుకునే మనస్తత్వంతో చేస్తున్నారు కాబట్టి ఎవరొకళ్ళు వచ్చి మీకు ఇస్తారు 100%. లేదా నా దగ్గర డబ్బులు ఉన్నాయి తర్వాత నాకు 6 నెలల తర్వాత ఇవి, లేదా నా దగ్గర చిట్టి తీసిన డబ్బులు ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. ఎవరొకళ్ళు ఏదో ఒక రూపంలో
మీకు 100% సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ ఏంటంటే మీ మైండ్లో ఒక ప్లాట్ కొనాలని పాజిటివ్ థింకింగ్తో రండి. అట్ ది సేమ్ టైం ఆ ప్లాట్ని ఊహించుకోండి. ఒక ప్లాట్ కొంటున్నాను, దిస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్, దిస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ హస్బెండ్కి ఇవ్వండి, లేదంటే వైఫ్కి ఇవ్వండి. ఇట్లా మీరు ఒక ఆలోచన అయితే ఆలోచించకపోతే ఓపెన్ ప్లాట్ అనేది ఎప్పటికీ రాదండి. నేను నా లైఫ్లో ఒక 10 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్తుంది ఏంటంటే, డబ్బులు పట్టుకొచ్చి కూడా కొనుక్కోలేకపోతారు చాలామంది. క్యాష్ అనేది బాక్స్లో తీసుకొచ్చి కొందామనుకున్నా కొనలేరు. కానీ ఒక మంచి ఆలోచన ఉండి ఎలా అయినా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుని స్ట్రాంగ్గా డిటర్మినేషన్గా మీరు అనుకుంటే 100% చెప్తున్నాను, నో డౌట్ మీకు ఎక్కడో మంచి ప్లేస్లో ఒక మంచి ప్లాట్ సెలెక్ట్ అవుతుంది. దానికి మీకు తెలియకుండానే మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి డెవలప్మెంట్స్ చుట్టుపక్కల వస్తాయి. ఫస్ట్ థింక్ చేయాల్సింది ఏంటంటే 100% బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ల్యాండ్ని క్రియేట్ చేయలేము. మన జనాభా పెరుగుతుంది కానీ ల్యాండ్ని మాత్రం క్రియేట్ చేయలేము. ఫ్యూచర్ అంతా కూడా ల్యాండ్ ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు కానీ డబ్బు ఉన్న వాళ్ళు అయితే కోటీశ్వర్లు కాదు. సో ఆ బెనిఫిట్ మీరు పొందాలనుకుంటే మాత్రం ఈరోజే ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ బెటర్ అనుకుంటున్నారు, ఇలాంటి ఏ డౌట్ వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను 100% ఫ్రీగా మీకు సజెషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ.